ఆంధ్రప్రదేశ్ మంత్రులకు సింగపూర్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం పాలనలో నాణ్యత పెంపుకు కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మొత్తం 9 మంది మంత్రులు సింగపూర్లో జరిగే శిక్షణలో పాల్గొనున్నారు. సుపరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ఆర్థిక అభివృద్ధిలో నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. సింగపూర్లో నిర్వహించే ఈ శిక్షణ ద్వారా మంత్రులు ఆధునిక పాలనా పద్ధతులు, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్, ప్రజాసేవల మెరుగుదల వంటి అంశాల్లో అవగాహన పెంచుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సింగపూర్ పరిపాలనా విధానాలను అధ్యయనం చేయడం ద్వారా ఏపీలో అమలు చేయగల మార్గాలను అన్వేషించనున్నారు. ఈ శిక్షణకు మంత్రులు పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ, కింజరాపు అచ్చెన్నాయుడు, వంగల్పూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు హాజరు కానున్నారు. మంత్రులు తమ శాఖలకు సంబంధించిన ఆధునిక విధానాలు నేర్చుకుని వాటిని ఏపీలో అమలు చేయడంపై దృష్టి సారించనున్నారు. సింగపూర్ ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అక్కడి ప్రభుత్వం పారదర్శకత, వేగవంతమైన సేవలు, సాంకేతిక వినియోగం వంటి అంశాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రుల శిక్షణకు సింగపూర్ ఎంపిక చేసింది. ఈ శిక్షణ ద్వారా ప్రభుత్వ సేవల వేగం, నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది. డిజిటల్ గవర్నెన్స్ బలోపేతం అవుతుంది. పెట్టుబడులు ఆకర్షించే విధానాలు అభివృద్ధి చెందుతాయి. ప్రజా సంక్షేమ పథకాల అమలు మరింత సమర్థవంతంగా మారుతుంది. సింగపూర్లో నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో కొత్త మార్పులకు దారితీసే అవకాశం ఉంది. మంత్రులు నేర్చుకున్న అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. ఇది సుపరిపాలన దిశగా సీఎం చంద్రబాబు తీసుకున్న ముఖ్యమైన ముందడుగా చెప్పొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.